ఇప్పుడు కడపలో హెడ్ క్వార్టర్స్లో దాదాపు 20 బస్సులను ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళని ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. మంత్రి గారు చెప్పినట్టు ఇంకొక 300 బస్సులు, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు 3000 బస్సులు ప్రజలకు అందుబాటులో తేయడం జరుగుతుంది. తద్వారా ఆర్థిక అభివృద్ధికి, ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఈజీగా చేసి వాళ్ళు ప్రయాణం చేయడానికి సౌకర్యం పెంచే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది. ఇందాక విలేకరు మాట్లాడినారు కడప టౌన్లో సిటీ బస్సులు అనేసి. దీని మీద ఆల్మోస్ట్ ఆర్టీసీ అధికారులతో ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడి 1.5 నెలల క్రితమే అధికారులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనకు కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న రిమ్స్ హాస్పిటల్కి పేద ప్రజలు ఈజీగా వెళ్ళే విధంగా బస్సుల్ని ఒక రౌండ్ ట్రిప్లో పెట్టేసి వాటిని హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఒక రూటింగ్ చేసి